వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొవ్వు కాలేయం అనేది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారికి మాత్రమే వచ్చే సమస్యను అని చాలా మంది నమ్ముతారు. ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం ఉన్నవారికి మాత్రమే కాకుండా ఇది సన్నగా ఉన్న వ్యక్తుల్లో కూడా కనిపిస్తోంది. జంక్ ఫుడ్, ఆల్కహాల్, ధూమపానం, నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి అలవాట్లు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. దీంతో ప్రారంభ దశలో ఎటువంటి స్పష్టమైన లక్షణాలు లేకుండా అభివృద్ధి చెందుతున్న నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మానవ శరీరంలో కాలేయం అతిపెద్ద అంతర్గత అవయవం. ఇది ఎన్నో రకాల విధులను నిర్వహిస్తోంది. సాధారణంగా ఫ్యాటీ లివర్ అనగానే ఊబకాయం వల్ల వస్తుందని అనుకుంటాం. కానీ సన్నగా ఉన్న వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, జన్యుపరమైన కారణాలు, ఆహారపు అలవాటు, ప్రస్తుత జీవన శైలి, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందని నిపుణులు తెలిపారు. పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా వాడుకోలేకపోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతోంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తినడం, మైదా, అన్నం ఎక్కువగా తినడం, తీపి పదార్థాలు, షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తోంది. ఈ రోజుల్లో చాలా మంది స్మోకింగ్ అలవాటు కూడా ఉంది. ఈ అలవాటు కారణంగా కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. అయితే ఈ రోజుల్లో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. చక్కెర కలిపిన పానీయాలు, సోడాలు, కూల్ డ్రింక్స్, స్వీట్స్ వంటివి తీసుకోవడం తగ్గించాలి. వైట్ బ్రెడ్, బిస్కెట్లు, పాస్తా, బేకరీ ఐటమ్స్ తీసుకోవడం మానేయాలి. నూనెలో బాగా వేయించిన పదార్థాలు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కి గుడ్ బై చెప్పాలి. ప్యాక్ చేసిన స్నాక్స్, చిప్స్ వంటివి తీసుకోవడం తగ్గించాలి. లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లను మానేయడం చాలా మంచిదే. క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్, స్కానింగ్ చేయించుకోవడం ద్వారా సమస్య పెరగకుండా చూసుకోవచ్చు. మీకు రిపోర్ట్ లో గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అని వస్తే కంగారు పడకండి. సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు. మీకు ఏదైనా లక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించి తగిన సలహా తీసుకోండి.